సర్వయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే ధ్యానేన లభతే సర్వం తస్మాత్ ధ్యాన పరో భవేత్. ధ్యానప్రస్థంలో ధ్యానంలో ఉండడానికి మనం సిద్ధమవుతూ ఈ యోగ మార్గంలో ఉండే అనేక విషయాలను మనం అవగాహన చేసుకుంటూ ఉన్నాం. ఆసనాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం సాధ్యమైనంత మేరకు, మనకు అవసరమైనంత మేరకు. ఇక ఆసనం తర్వాత వచ్చేది ప్రాణాయామం. ప్రాణాయామం అనేది ఇప్పుడేదో కొత్తగా మనం తెలుసుకునే విషయం కాదు. ఇది మన పూర్వీకులు ఎప్పుడో చాలా కాలం క్రితమే మంత్రభాగంలో నిత్యం ఆచరించే సంధ్యావందనంలో, అంటే సంధ్యావందనం దగ్గర నుండి అనేక పూజా కార్యక్రమాల వరకు ఈ ప్రాణాయామాన్ని ఖచ్చితంగా నిబంధన చేసి పెట్టారు. సంకల్పం చెయ్యగానే ఆచమనం చేసి సంకల్పం చెప్పే సమయంలోనే ఈ ప్రాణాయామం వస్తుంది. ప్రాణాయామే వినియోగః అని చెప్తారు. చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు కానీ చెప్పేవాళ్ళు కానీ అక్కడ పూజ మీద కూర్చునే వాళ్ళు కానీ సంధ్యావందనం చేసేవాళ్ళు కానీ ప్రాణాయామం ఆచరించుట లేదు. అది వేరు విషయం. కానీ ప్రాణాయామం ఎప్పుడో విధింపబడి ఉంది మనకు. అయితే సరే, దాని మీద దృష్టి పెట్టక, దాని విలువ తెలియక, దాన్ని ఆచరించడానికి ఓపిక లేక, అది కేవలం వచనము ద్వారానే చెబుతూ కాలం వెలిబుచ్చుతున్నాం. ప్రాణాయామే వినియోగః అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే యోగశాస్త్రంలో యమనియమాసనాభ్యాసయుక్తః అంటే యమము, నియమము, ఆసనము ఈ మూడింటిని అభ్యాసం చేసిన తరువాత తతః ప్రాణాయామం ఆచరేత్ అన్నారు. అప్పుడు ప్రాణాయామాన్ని చేయాలి, ఆచరించాలి. అంటే ఇందాక మనం చెప్తున్న విషయాలన్నీ కూడా పూర్తి అయిన తరువాత, వాటిలో మనం సఫలీకృతం అయిన తరువాత ప్రాణాయామాన్ని ప్రారంభం చేయమన్నారు. మరి ఏమిటి ప్రాణాయామం వల్ల? ప్రతి ఒక్కరు చెప్తుంటారు ప్రాణాయామం చేయండి. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు, వైద్యులు కూడా, ఆధునిక వైద్యులు కూడా ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏం జరుగుతుంది ప్రాణాయామం వల్ల అంటే ప్రాణాయామేన నాడ్యః శుద్ధా భవంతి. స్పష్టంగా తెలియజేశారు. ప్రాణాయామం వల్ల మన శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా పరిశుద్ధమవుతాయి. అంటే దీని అర్థం ఏమిటి? మన శరీరంలో ఉన్న నాడులు అప్పుడప్పుడు పరిశుద్ధంగా ఉండవు. అంటే పరిశుద్ధంగా ఉండట్లేదు కాబట్టి ప్రాణాయామం తప్పనిసరి అవుతుంది. ప్రాణాయామం చేసినందువల్ల మన శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా పరిశుభ్రమవుతాయి. మరి శరీరంలో ఉన్న నాడులను పరిశుభ్రం చేయడానికి ప్రాణాయామం తప్ప ఇంకో మార్గం లేదు. ప్రాణాయామము చేస్తే తప్ప మన శరీరంలో ఉన్న నాడులను పరిశుభ్రం చేసుకోలేం. అంటే శరీరంలో ఉన్న నాడులు పరిశుభ్రమైతే ఏం జరుగుతుంది అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం. గుండెపోటు కానీ, బ్లడ్ ప్రెషర్ అంటే గుండెపోటు, తర్వాత బీపీ రావడానికి కానీ, మధుమేహం రావడానికి కానీ, ఇలాంటివెన్నో అనారోగ్యాలు, రక్త ప్రసారము నిరంతరంగా ఒక నాడిలో, పరిశుభ్రంగా ఉన్న నాడిలో ఒక పైపు తీసుకుందాం. మామూలుగా పైపులో నీళ్లు పంపిస్తే ఆ పైపులో చెత్త చెదారం లేకుండా ఏమాత్రం ఖాళీగా ఉన్న పైపులో నీళ్లు తొందరగా బయటకు వెళ్ళిపోతాయి పైపు నుండి. అలా కాక కొంత నాసు, కొంత చెత్త అంతా కూడా మధ్యలో
ఆ పైపు మధ్యలో గనక చేరితే మనం ఎంత ప్రెషర్గా నీళ్లు పంపించినా కూడా ఆ చెత్త ఏం చేస్తుందంటే ఆపి వదిలేస్తుంది. అప్పుడు నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. అదే మాదిరిగా మన శరీరంలో ఉన్న నాడుల యొక్క మధ్యలో రక్త ప్రసారం ఎప్పుడూ కూడా ఒకే మాదిరిగా వేగంగా జరుగుతూ వెళ్ళాలి. అలా జరగకుండా నాడుల మధ్యలో చెత్త చెదారం ఏర్పడినట్టయితే, అపరిశుభ్రం ఏర్పడినట్టయితే రక్త ప్రసారం సక్రమంగా జరగక మనకు అనేక రకాలైన వ్యాధులు, రోగాలు వస్తున్నాయి. ప్రధానంగా గుండెపోటు, బ్లడ్ ప్రెషర్ రావడానికి కారణం, బీపీ రావడానికి, హార్ట్ అటాక్ రావడానికి, బీపీ రావడానికి ప్రధానమైన కారణం ఇదే. కనుక ఇది తొలగిపోవడానికి మనకు మంచి అవకాశం ఏదంటే మన మహర్షులు అందించిన అద్భుతమైన అవకాశం ప్రాణాయామం చెప్పారు. ఆ ప్రాణాయామం అనేది ఇవాళ 106 సంవత్సరాలు 110 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంగా ఉంటున్నారంటే దానికి కారణం ఏమిటంటే ప్రాణాయామమే. ప్రాణాయామం ఆచరిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. బీపీ ఉండే అవకాశం లేదు, గుండెపోటు వచ్చే అవకాశం అంతకన్నా ఉండదు. ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ప్రధానమైంది. ఆరోగ్యంగా ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాయామం 2 విధాలా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం ఇటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆధ్యాత్మికానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ధ్యాన సాధనలో మనకు తక్కువ అవసరం, శరీరం యొక్క ఉపయోగం చాలా తక్కువ అవసరం. అంటే ధ్యానంలో ఉన్నప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు కంటే, పడుకున్నప్పటికంటే రక్త ప్రసారం కానీ, శ్వాస పీల్చడంలో కానీ, మిగతా శారీరకమైన స్పందనలన్నీ కూడా ధ్యానంలో ఉన్నప్పుడు ఏమాత్రం అవసరం పడవు. అంటే ఈ ప్రాణాయామం వల్ల మనకు రక్త ప్రసారం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి ధ్యానంలో మనం ఆనందంగా ఎక్కువ సమయం ఉండగలుగుతాం. ప్రాణాయామం మనకు అది మేలు చేస్తుంది. అంటే శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటే శరీరం మీద మనకి ఏ చింత లేనప్పుడు మనం ధ్యానంలో మనం ఆనందంగా ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. తొందరగా ఆనందం లభిస్తుంది. కనుక ప్రాణాయామం చాలా మేలు చేస్తుంది. ఆ ప్రాణాయామం చేసే విధానం ఎలా ఉంటుంది, ఆ ప్రాణాయామం చేసే విధానంలో ఇప్పుడు కదా మనకు ఎన్ని సుఖాలు చెప్పారు. ఆసనాలలో సుఖాసనం చెప్పారు. అలాగే యోగాసనాలలో ఒకే ఒక్క ఆసనం చెప్పారు. అదే మాదిరిగా ప్రాణాయామంలో కూడా ఎన్నో సులభమైన విధానాలను, రహస్యాలను మన మహర్షులు అందించారు. వాళ్ళకి మనం ఎంత అంటే ఈ జన్మ అంతా కూడా వెచ్చించిన వారి రుణం తీర్చుకోలేం. అందుకే ఎప్పుడూ కూడా ఈ 3 రుణాలు ఉంటాయి. దేవరుణము, పితృరుణము, ఋషి రుణం. ఇది ఋషి రుణం. ఈ ఋషి రుణము మనం ఎంత చేసినా తీర్చుకోలేం. అందుకే ఈ 3ంటికి ఎప్పుడూ ప్రత్యేకించి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఋషి రుణం తీర్చుకోవడానికి. అంటే ఇలాంటి అద్భుతమైన అమూల్యమైన విషయాలను మనకు అందించారు. వారికి ఎప్పుడూ మనం రుణపడి ఉండవలసిందే. వాళ్ళు చెప్పిన అంశాలను చక్కగా అవగాహన చేసుకొని ఆచరణ చేస్తే వారి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.